महागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. కుజగ్రహ మార్పు. ఈ కుజగ్రహ మార్పు అనేది మనకి ప్రతి 45 రోజులకి ఇంచుమించు ఒకసారి మనకి జరుగుతూనే ఉంటుంది. మధ్యలో కుజుడు వక్రీకరించడం, స్తంభించడం ఇలాగా మనకి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కుజుని యొక్క సంచారాన్ని అనుసరించి ఇక్కడ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు అనేవి ఉంటాయి. అంటే అక్కడ కుజుడు ఉండే స్థితిని బట్టి ఏ భావంలో ఉన్నాడు, భావాధిపతి ఎవరు, ఇవన్నీ కూడా మనం లెక్కలోకి తీసుకున్న ద్వారా మనకి ఈ మిగిలిన అంటే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా వాళ్ళకి ఎటువంటి పనులు చేపట్టవచ్చు, ఎటువంటి పనులు చేపట్టకూడదు, అసలు వాళ్ళకి ఉండే ఆ యొక్క కుజుని యొక్క ప్రభావం వాళ్ళ యొక్క జీవితం మీద ఆ 45 రోజుల పాటు ఎలా ఉంటుంది, ఇలా రకరకాల మార్పులు ఏం జరుగుతాయి, ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఇక్కడ మనం గోచార పరంగా మనకి కనబడుతూ ఉంటుంది. అయితే గత కొంతకాలంగా కుజుని యొక్క సంచారం అనేది కాస్త కొంచెం అంటే కొద్దిగా ఏం జరుగుతుందో ఈ కుజ మార్పు వల్ల అనే ఒక కొద్దిగా భయం అనేది కనబడుతుంది. అంటే ఆ ఇచ్చే ఫలితాల వల్ల భయం. కారణం ఏంటంటే ఈ యొక్క కుజుడు ఇటు రవితోనూ అలాగే శని భగవానుతోనూ రాహుతోనూ కూడా కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ 3 గ్రహాలు కూడా మనకి పాపగ్రహాలు, అందులో భ్రమని కలిగించే గ్రహాలు, కాస్త కొంచెం ఇంకొకటి బద్ధకం కావచ్చు, క్రోధము. కుజుడు కూడా కొంచెం హైపర్ కొద్దిగా కొంచెం టెంపర్ ఉండేటట్టుగానే మనకు కనబడుతూ ఉంటాడు. ఆయన సైన్యాధ్యక్షుడు కాబట్టి ఎప్పుడూ కూడా ఒక ఉద్రేకం, కోపంతో కలిగి ఉంటాడు కుజుడు. అలాంటి కుజుడు మిగిలిన పాపగ్రహాలతో కలిసినప్పుడు కొంత శుభ ఫలితాలు ఇవ్వడం అనేది తగ్గుతుంది. కాబట్టి అసలు నిజంగా కుజుడు ఈ యొక్క సంచారం వల్ల అంటే ఇంచుమించు ఈయన మార్చి 15 నుంచి అంటే ఈయన ఉచ్చస్థితి ఎప్పుడైతే దాటాడో, ఉచ్చస్థితిని దాటిన తర్వాత మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు కూడా ఈయన శనితో కలవడం, అలాగే మళ్ళీ ఏప్రిల్ 23 నుంచి కూడా ఈయన జూన్ 1వ తారీఖు వరకు కూడా ఈయన రాహుతో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 2 శనికి కుజుడికి కూడా పడదు, అలాగే రాహుకి కుజుడికి కూడా పడదు. కాబట్టి ఈ 2 గ్రహాలతో కలిసి ప్రయాణం చేయడం ద్వారా కుజుడు ఎటువంటి మార్పుల్ని, ఫలితాన్ని ఇవ్వబోతున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశిలోకి పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మనకి మీనరాశిలోకి వస్తాయి. మీనరాశి వారికి కానీ చూసుకుంటే రాశ్యాధిపతి వచ్చి గురు ద్వితీయ స్థానంలో సంచారము, అలాగే ఈ యొక్క కుజుడు వీళ్ళకి ద్వితీయాధిపతి అవుతాడు. అలాగే వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ ద్వితీయాధిపతి అయిన ఈ యొక్క ఏదైతే కుజుడు ఉన్నాడో వీళ్ళకి ఈ కుజుడు నవమాధిపతి కూడా అయ్యాడు. కాబట్టి అలాంటి కుజుడు వీళ్ళకి వ్యయ స్థానంలో ఉండడం వల్ల కాస్త ఖర్చులు అధికంగా ఉండడం, అలాగే వీళ్ళకి అంటే ముఖ్యంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు కూడా వ్యయ స్థానంలో ఉండడం వల్ల దూర ప్రయాణాలు అలసటలు లేదా ప్రయాణాల్లో అడ్డంకులు, ఇబ్బందులు ఏర్పడము, స్థానచలనము, అలాగే మనకి ఇక్కడ నిద్ర సరిగ్గా లేకపోవడం, ఇన్వెస్ట్మెంట్లు చేసే చోట ఆ ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే పెడుతున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్లో అంత పెద్ద లాభాలు లేకపోవడము, ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. అయితే ఇక్కడ వీళ్ళకి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు మొదట వీళ్ళకి వ్యయ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే వ్యయ స్థానంలో ఏప్రిల్ 23 వరకు ఉంటాడో కాస్త ఈ సమయంలో శారీరకపరమైన అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం అనేది ఉత్తమం. అలాగే ఏదో ఒక పనుల మీద మీరు చేసే వృత్తి ఉద్యోగపరంగా కాస్త ఎక్కువగా కుటుంబానికి దూరంగా కాలం గడపడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడైతే ఈ యొక్క కుజుడు జన్మలోకి ప్రవేశిస్తాడో రాహుతో కలిసి అప్పటి నుండి మాత్రం అప్పుడు కూడా కొంచెం తనుభావ స్థానంలో ఉంటాడు. కాబట్టి అప్పుడు బంధువులతో వాటితో అప్పుడు కూడా విరోధాలు ఏర్పడము, ఏదో ఒక మనస్పర్ధలు లేదా అతిగా ఆలోచించడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఏర్పడతాయి. ముఖ్యంగా ఎవరైతే ఈ రాశిలో ఉన్నారో వాళ్ళకి
ప్రతి వాళ్ళతో అంటే కుటుంబ సభ్యులతో కావచ్చు, బంధువులతో కావచ్చు విరోధాలు ఏర్పడే అవకాశం అనేది కనపడుతుంది. ప్రతిదాన్ని కూడా నమ్మేయడం, నమ్మిన తర్వాత నిజం తెలుసుకొని బాధపడము, ఇలాంటివన్నీ కూడా ఈ మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో కనపడుతున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క రాహు అలాగే కుజుడు యొక్క ఏవైతే ఈ కాంబినేషన్ ఉందో అవి తప్పనిసరిగా విద్యుత్ సంబంధమైన పనులు ఏమైనా చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కాస్త సర్జరీలు ఇలాంటివి ఏవైనా ఉంటే వాటి చేసుకునే విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని సాధ్యమైనంత వరకు మీకు కాస్త బాగున్న చోట అంటే చేసే వైద్యం బాగున్న చోట చేయించుకోవడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే దీనితో పాటుగా కాస్త నిప్పు లేకపోతే వంట చేసేటప్పుడు గ్యాసు ఇలాంటి వాటి చోటు కూడా కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది. అలాగే ఈ యొక్క రాశి వాళ్ళకి కానీ ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కూడా ఈ ఏనాటి శని యొక్క ప్రభావం అనేది కనబడుతోంది. వీళ్ళు కూడా వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఖర్చుల్ని కాస్త నియంత్రించుకుంటూ ఉండడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది ఇక్కడ కనబడుతోంది. అలాగే ఈ యొక్క ఎప్పుడైతే ఈ కుజుడు రాహుతో కలిసి ఉంటాడో ఇక్కడ కూడా మే 2వ తారీఖు వరకు కూడా అప్పటి వరకు కూడా వీళ్ళు ఎదర వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండడం, పెద్దలతో వ్యవహారపరంగా గడుపుకోవడం, విద్యార్థులకి సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ యొక్క రాశి వారికి కానీ చూసుకుంటే ఈ యొక్క మీనరాశి వారికి ఈ యొక్క కుజుడు మరియు రాహు, కుజుడు యొక్క శని యొక్క కలయిక కాంబినేషన్ ఏదైతే ఉందో అది ఎక్కువగా వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉండడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం, మంగళవారాల నియమాలు పాటించడం ద్వారా కొంత వ్యతిరేక ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. మనం ఏ రాశికి ఆ రాశికి సంబంధించి ఈ కుజుడు యొక్క ప్రభావం వల్ల అంటే మిగిలిన పాపగ్రహాలతో కలవడం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ కుజుడు కూడా ఈ యొక్క జన్మ జాతకంలో కూడా అంటే వ్యక్తిగత జాతకంలో కూడా ఇదే గ్రహాలతో కలిసి ఉంటే కొంచెం ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రభావాన్ని తగ్గించుకోవాలన్నప్పుడు కుజుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ లేదా కుజుడికి అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్య ఆరాధన కానీ ఇలాంటివి చేయడం ద్వారా కొంత వీటి యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. అయితే వీటితో పాటు అంటే ఇది గోచార ఫలితం అయినా కూడా గోచార ఫలితంలో కూడా మనకి ఈ మంచి చెడు అంటే మనకి ఈ యొక్క ఏవైతే ఈ గ్రహాల వల్ల మనకు వచ్చే ఇబ్బంది అంటే ఆ యొక్క సంచారం వల్ల ఇబ్బంది ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులను తగ్గించుకోవడానికి మాత్రం దైవారాధన అనేది చాలా అవసరం. కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా అందరూ తప్పకుండా పరిశీలన చేసుకోవాలి. కానీ ఇదే సమయంలో సేమ్ జన్మజాతకంలో కూడా ఇదే స్థితి కానీ ఉన్నట్టు ఎవరికైనా ఉంటే వాటి ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉండడం మంచైనా చెడైనా కాస్త ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ మనం ఏవైతే రెమెడీస్ చెప్పుకున్నామో ఆ రెమెడీస్ని చేసుకోవడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.